పాలేరులో కాంగ్రెస్ పార్టీ తరపున పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్తే ఆయన తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువు లాంటివాడు. తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఒక చిన్న కాంట్రాక్టర్. ఎంత చిన్న కాంట్రాక్టర్ అంటే 50,000 1,00,000 కాంట్రాక్టులు, చిన్న చిన్న కాంట్రాక్టులు. అందువల్ల గురువు గారి దగ్గరికి వెళ్ళి పోటీ చేయడు, చేసినా ఓటమి తథ్యం. ఇక మిగిలింది ఖమ్మం. అందరూ ఆయన్ని ఖమ్మంకు దోసేస్తారు. పొంగులేటి నువ్వు ఖమ్మం వెళ్ళంటారు. ఖమ్మంలో నువ్వు పోటీ చేసి ఎంపీగా గెలిచావు, 3 ఎమ్మెల్యేలను గెలిపించావు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఖమ్మం వెళ్ళని ఖమ్మంలో తోస్తారు. ఖమ్మం పొంగులేటి వెళ్తే ఊబిలో దిగినట్టే. ఖమ్మంలో కూడా విజయం సాధించడం అసాధ్యం. అక్కడ ఉన్నది ఎవరంటే పువ్వాడ అజయ్ కుమార్, రవాణా శాఖ మంత్రి. 2018 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో గెలిచిన ఏకైక నియోజకవర్గం ఖమ్మం. పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కడే గెలిచాడు, మిగతా పీఆర్ఎస్ అందరూ ఓడిపోయారు. ఆయన 2014లో కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు, టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాడు, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో విజయం సాధించాడు. పువ్వాడ అజయ్ కుమార్కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయనని ఢీ కొట్టడం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అసాధ్యం, దుస్సాధ్యం. ఖమ్మంలో పోటీ చేస్తే ఓటమి తప్పదు. ఎందుకు ఓటమి అంటే పువ్వాడ అజయ్ కుమార్ తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు, ఆయన అగ్రశ్రేణి సిపిఐ నాయకుడు. అందువల్ల అక్కడుండే సిపిఐ వాళ్ళందరూ కూడా పువ్వాడ అజయ్ కుమార్ని పొత్తు కాంగ్రెస్తో ఉన్న వ్యక్తిగతంగా పువ్వాడ అజయ్ కుమార్కి ఓట్లేస్తారు. పరోక్షంగా మరో కామ్రేడ్ పార్టీ సిపిఎం వాళ్ళు కూడా సిపిఐ సిపిఎం పువ్వాడ అజయ్ కుమార్కే ఓట్లు వేయిస్తారు. పొత్తేమో కాంగ్రెస్తో, గెలిపించేదేమో బీఆర్ఎస్ అభ్యర్థి. వ్యక్తిగత ప్రేమతో అభిమానంతో పువ్వాడ అజయ్ కుమార్ని గెలిపిస్తారు. చాలా బలమైన రాజకీయ కుటుంబం, గత 60 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జననానికి ముందు నుంచి రాజకీయాల్లో ఉన్న కుటుంబాన్ని ఢీకొనటం. కొండకి తల కొడితే కొండ పగలదు, తల పగులుతుందనే విధంగా పువ్వాడ అజయ్ కుమార్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన అక్కడ పువ్వాడ అజయ్ కుమార్ మమతా మెడికల్ కాలేజీ, మమతా డెంటల్ కాలేజీ, మమతా నర్సింగ్ కాలేజీ, మమతా పారామెడికల్ కాలేజ్, ఆ విద్యా సంస్థలో ఉద్యోగస్తులు విద్యార్థులు అన్నీ కలిపి 25,000 ఓట్ల ముద్ర ఉంది. ఆయన్ని ఎదిరించడం అసాధ్యం. అందువల్ల పొంగులేటిని నమ్మకంగా నువ్వు వెళ్ళు, ఖమ్మంలో పోటీ చేయి, నీకు ముగ్గులో దింపి శాసనసభలో ఆ ఎన్నికల్లో పరాభవం చెందే అవకాశం కూడా ఉంది. ఇక రేణుకా చౌదరి ఖమ్మం లోక్సభ సీట్ని ఆశిస్తూ ఉంది. అదే సీట్ని పొంగులేటి కూడా ఆశిస్తున్నాడు. అందువల్ల రేణుకా చౌదరి వర్గానికి చెందినందరూ కూడా పువ్వాడ అజయ్ కుమారు, పొంగులేటి ఇద్దరు పోటీ చేస్తే రేణుకా చౌదరి వర్గానికి చెందిన కాంగ్రెస్ వాళ్ళు కూడా పువ్వాడ అజయ్ కుమార్కు మద్దతు ఇస్తారు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం ఎవరు పనిచేయరు. కాంగ్రెస్ నాయకులు, చోటా మోటా నాయకులు, పెద్ద నాయకులు అందరూ కూడా వాళ్ళు ఇప్పటికే పువ్వాడ అజయ్ కుమార్తో టచ్లో ఉన్నాడు. ఎవరు వెళ్ళినా వాళ్ళకి కావలసిన పనులు చేసి పెట్టడం, సహాయ సహకారాలు అందించడం. అందువల్ల పొంగులేటి కొత్తగూడెంలోనేమో సిపిఐకి వెళ్ళిపోతుంది, పాలేరేమో గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆయనకి వ్యతిరేకంగా పోటీ చేయలేడు. ఇంకొక విషయం ఏంటంటే ఖమ్మం జిల్లాలో మన తెలుగు రాష్ట్రాలు అత్యధికంగా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యం, ఆంధ్రప్రదేశ్లో కూడా లేనంతమంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఉమ్మడి ఖమ్మంలో ఉన్నారు. ఖమ్మంలో ఉండేవాళ్ళు అజయ్ కుమారు, పువ్వాడ వాళ్ళిద్దరూ పోటీ చేస్తే పార్టీలకు అతీతంగా కులాన్ని బట్టి పువ్వాడ అజయ్ కుమార్కు మద్దతు ఇస్తారు. ఆ విధంగా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చుక్కెదురయ్యే అవకాశం ఉంది. కనుక కాంగ్రెస్లోకి వెళ్ళి ఖమ్మంలో పోటీ చేయమంటే అసలుకే ఎసరు. నేను మన వాళ్ళని కలిపి నేను శాసనసభలో అడుగు పెట్టాలనే ఆశ నెరవేరదని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వేచి చూడాలి.
ఆసక్తికరమైన పరిణామాలు. నమ్మకంగా పొంగులేటిని, జూపల్లిని, మరికొంతమంది నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటారు. చేర్చుకున్న తర్వాత 2 నెలల ముందు మేము సర్వేలు చేశాం. మా కనుగోలు చెప్పాడు, సునీల్ కనుగోలు, మీకు గెలుపు అవకాశాలు లేవు, మీకు ఎమ్మెల్సీ ఇస్తాం, రాజ్యసభ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, లేదు లోక్సభకు పోటీ చేయండి అని చెప్పి ఆ విధంగా సీట్లకు ఎసరు పెట్టే అవకాశం ఉన్నది. అందువల్ల భయపడుతూనే ఏమవుతుందో బిక్కుమంటూనే కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇప్పటికే తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పేరుకు మాత్రమే రండి పార్టీలో చేరండి అని చెప్తున్నారు, కానీ పొంగులేటికి, జూపల్లికి వాళ్ళు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వాళ్ళని ఆహ్వానించటం లేదు. ఇంతమంది మేము సీనియర్ నాయకులు ఉండగా నిన్నగాక మొన్న వచ్చిన జూనియరు, సబ్ జూనియర్వి 2014లో రాజకీయాల్లో కాలు పెట్టావు, ఏంటి నువ్వు పొడిచేది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు కూడా ఏందయ్యా జూపల్లి, నువ్వు లేకపోతే ఏమవుతుందా, నువ్వు లేకపోతే ఏంటన్నట్టు, పొంగులేటి నువ్వు లేకపోతే ఏమవుతుంది, మేము గెలవమా, ఉమ్మడి ఖమ్మంలో మొన్న 2018లో 6 సీట్లు గెలిచాం, నువ్వు లేకపోతే గెలవమా అనే విధంగా మాట్లాడుతున్నారు. కనుక హేమాహేమీలు యోధులున్న కాంగ్రెస్ పార్టీ మహాశక్తియుక్తులు కలిగిన వాళ్ళు, అటువంటి నాయకుల మధ్యలో పొంగులేటి ఏ విధంగా రాణిస్తాడనేది రాజకీయ విశ్లేషకులు ఒకంత అయ్యో ఒకసారి టీఆర్ఎస్లో మోసపోయాడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అనుచరులు సహచరులను శాసనసభ్యులుగా చేయాలనే సంకల్పంతో దిగిన పొంగులేటి చివరికి ఆయన సీటుకే ఎసరబడేటట్టున్నది. అసెంబ్లీ ఖమ్మంలో నిలబెట్టి ఓటమి చెందటం. మరి ఖమ్మం లోక్సభ సీటు దాదాపుగా రేణుకా చౌదరికి ఖరారనే వార్తలు వస్తున్నాయి. కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకుంటే మహబూబాబాద్ సీటు కమ్యూనిస్టులకు ఇచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండన, భువనగిరిన రెండిట్లో ఒక సీట్ని కామ్రేడ్లు ఆశిస్తున్నారు. పొత్తుంటే పార్లమెంట్లో 2 సీట్లు, ఒకటి సిపిఐ, ఒకటి సిపిఎం పార్లమెంటు 17లో 2 వాళ్ళు ఆశిస్తున్నారు. ఆ విధంగా పొంగులేటికి హవా కాంగ్రెస్ పార్టీలో నడవదు. అందువల్ల ఆయన అనుమానంతోనే ఏమవుతుందో అని భయంతోనే అడుగు పెడుతున్నాడు. రాహుల్ గాంధీతో మాట్లాడినా రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ గీసిన లక్ష్మణ రేఖను దాటే పరిస్థితి లేదు. తల్లిని ఒప్పించలేడు. తల్లికి జాతీయ స్థాయిలో పొత్తులు ముఖ్యం, కానీ తెలంగాణలో ఏ పార్టీ ఉంటే మనకెందుకు, ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఢిల్లీ స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయినాయి అని చెప్పి సమాచారం అందుతున్న తరుణంలో ఎవరైతే బీఆర్ఎస్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరితే వాళ్ళకి ఎదురయ్యేది పరాభవం తప్పనిచ్చి వేరేది కాదు. మళ్ళీ మీరు ఎక్కడి నుంచో వచ్చి కాంగ్రెస్లో చేరారు, కాంగ్రెస్ బీఆర్ఎస్తో పొత్తు, మళ్ళీ కేసీఆర్ కుటుంబంతో కాపురం చేయక తప్పదు అని విశ్లేషకులు భావిస్తున్నారు. వేచి చూద్దాం. ఆసక్తికరమైన పరిణామాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నాయి.